హాయ్ అండి. ఈరోజైతే మనం టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో బగారా రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. చాలా అంటే చాలా ఈజీ అండి. చూసారా, చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉందో, తినేయాలి అని అంత ఇదిగా ఉంటుందన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం బగారా రైస్కి బెస్ట్ కాంబినేషన్ ఏదన్నా ఉందంటే అది చికెనే అనమాట. చికెన్ కర్రీ మనం ఎలా చేసుకున్నా బగారా రైస్లో సూపర్ ఉంటుందండి. ఏమీ లేదు, ఒక గిన్నె పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. కంపల్సరీ నెయ్యి ఉండాలండి. నెయ్యి ఉంటేనే ఆ ఫ్లేవర్ ఉంటుంది. ఒక స్పూన్ అయితే ఆయిల్ పోసుకోవాలి. బగారా దినుసులు ఏవైతే ఉన్నాయో దాంట్లో వేసేసుకొని బాగా వేగనిచ్చాక పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేసి బాగా వేగనియాలండి. అవి బాగా వేగిపోయాక ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. బాగా వేగిపోయాక మనం ఏ గ్లాస్ అయితే కొలత తీసుకున్నామో ఒక గ్లాస్కి నేను 1.5 వాటర్ పోసాను అనమాట. ఒక గ్లాస్ రైస్కి 1.5 వాటర్. మీ ఇంకా మంచిగా ఒదుగవుతాయంటే మీరు 1కి 2 పోసుకోవచ్చు, 1:2 పోసుకోవచ్చు. కానీ నాకు అలా ఒదుగు అవ్వండి, అందుకని నేను 1:1.5 పోస్తున్నాను. అవి పోసేసాక మీకు ఈ టైంలోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక కొంచెం గరం మసాలా ఉంటే యాడ్ చేసుకోవాలి వాటర్ పోసేసాక. మెయిన్ ఏంటంటే మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వల్ల చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, రైస్ అనేది బాగుంటుంది అనమాట. నా దగ్గర లేదు, అందుకే మీ దగ్గర ఉంటే కంపల్సరీ వేసుకోండి. అవి అలా ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ అలా మూత పెట్టేస్తే బాగా మరిగిపోతుంది. బాగా మరిగిపోయాక ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందే రైస్ కూడా నానబెట్టి ఉంచుకోవాలి. నానబెట్టి ఉంచుకున్న రైస్ ఏదైతే ఉందో దాంట్లో వేసేసుకోండి. నాకు కొంచెం నేను వేయగలను కాబట్టి చేత్తో వేసాను. మీరు వాటర్ అన్నీ వంపేసుకొని బెజ్జాలు దీంట్లో అన్నీ వేసుకొని వేసేసుకోండి. అలా రైస్ అంతా వేసేసుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని మనం మళ్ళీ మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనివ్వాలండి. పర్లేదు ఉడుకుతుంది, ఉమ్మగిల్లుతుంది అన్నప్పుడు మనం మూత పెట్టేసి దాని మీద ఏదైనా బరువు పెడితే అది దమ్ అయిపోతుంది, బాగుంటుందన్నమాట. ఇలాగ మనం ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు కూడా కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది. తర్వాత మనం కంపల్సరీ ఒక 10 మినిట్స్ అయినా పడుతుందండి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతే, మన బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. బగారా రైస్లో చికెన్ కర్రీ వేసుకొని తింటే భలే ఉంటుందండి. మీ పిల్లలకు కూడా మీరు కంపల్సరీ వీక్లీ 2-3 టైమ్స్ చేసన్నా పెట్టచ్చు. ఇంకా ఎవరైనా మన వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. అంతే అండి, ఒక లైక్ వేసేయండి.